గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 3వ అధ్యాయము 38వ శ్లోకం. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ఓ అర్జున, పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మాయచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును, అంటే కప్పబడి ఉండును. ఇది కృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరించి, అంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతూ ఉన్నాడు. ఇంతకీ ఏ సందర్భంలోది? అర్జునుడు అడిగాడు కృష్ణుడిని, స్వామి, మనుషులందరికీ పాపకర్మలు చేయాలని ఇష్టం ఉండదు, కొందరికి ఇది పాపకర్మ ఎందుకులే అని మనసు కనిపిస్తూ ఉంటుంది కూడా, కానీ ఎవరో బలవంతం చేసినట్లుగా ఎందుకు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు, కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించడం జరిగింది. దానికి జవాబుగా స్వామి, నాయన, ఈ పాపకర్మలన్నిటికీ లేదా రకరకాల ఈ కర్మాచరణలకి మూలమైనది కామము, అంటే కోరిక, రకరకాల కోరికలు. దాని ద్వారా కోపం ఏర్పడుతుంది, దాని ద్వారా బుద్ధి భ్రష్టమవుతుంది, జీవితం నాశనం అయిపోతుంది. ఎన్ని రకాల కోరికలు తీరినా సరే ఈ కోపము, ఈ కోరికల చిట్టా పెరిగే కొద్దీ కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఇది చల్లారేది కాదు, ఇది ఒక మనిషిని నాశనం చేసేస్తుంది అని చెప్పి, ఆ సందర్భంలోనే మనిషిలో మరి జ్ఞానం ఎందుకు పని చేయకుండా ఉంటుంది, ఇది మంచి ఇది చెడు అనే యుక్తాయుక్త విచక్షణ మేల్కొనకుండా ఎవరు ఆపుతున్నారు? ఆ జ్ఞానం అనేది ఎందుకు మనుషుల్లో ప్రకాశించడం లేదు? ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇది సరైన పద్ధతి కాదు, ఇది సరైన పద్ధతి, ఇది మంచి దారి, ఇది మంచి దారి కాదు, ఇదంతా కూడా యుక్త విచక్షణ అంటారనమాట. అంటే చేయదగినది, చేయకూడనిది, ఇది బుద్ధి తట్టు లేపుతుంది ఈ విచక్షణని. దానికి జ్ఞానం ప్రధానం. మరి జ్ఞానం అనేది ఎందుకు మనుషుల్లో ప్రకాశించడం లేదు, దానికి కారణం ఏమై ఉంటుంది అనేది పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారట? పొగచే అగ్నియు, అంటే పొగ బాగా కమ్ముకుందనుకోండి, లోపల నిప్పు ఉంటుంది, కనపడదు. పొగ ఉన్నప్పుడు అగ్ని లేదనుకుంటాం, కానీ అగ్ని లోపల ఉండబట్టే ఆ పొగ అంతా వస్తుంది, అగ్ని కనిగా కనపడదు. కొన్నిసార్లు పొయ్యిల్లో ప్రత్యేకించి నిప్పులు పైనంతా కూడా మొత్తము ఒక పొగ బూడిదలా కనపడుతూ ఉంటుంది అనమాట. కానీ లోపల నిప్పు కణికి ఉంటుంది, బయటికి వైట్ కలర్లో తెల్లగా అదంతా కూడా బూడిద పేరుకుపోయి కనపడుతుంది. మనం ఆరిపోయిన బొగ్గులు అనుకుంటాం, పట్టుకొని చూస్తే కాలుతాయి, అని ఊది చూస్తే లోపల ఎర్రగా కడకడ నిప్పు మెరుస్తూ కనపడుతుంది అనమాట. అంటే ఏమిటంటే పొగ వలన అగ్ని కనపడకుండా పోతుంది, కానీ అగ్ని ఉంటుంది. పొగ పేరుకుపోవడం చేత లేదా పొగ ఆవరించడం వల్ల లోపల ఉండే అగ్ని మనకి ప్రకాశిస్తూ కనిపించదు. అలాగే ధూళిచే అద్దం, మిర్రర్ ఉంటుంది కదా, మన ముఖం చూసుకుంటాం ఇంట్లో, అద్దం, ఆ అద్దం నిండే డస్ట్ నిండిపోయింది అనుకోండి, మన ముఖము మనం ఎదురుగా ఉండి నుంచున్నా సరిగా కనపడదు. ఒకవేళ కనపడినా మసగ్గా కనపడుతుంది. దుమ్ము పేరుకుపోతే అద్దము క్లియర్గా కనపడదు. నీట్గా ఒక గుడ్డ పెట్టి శుభ్రంగా తుడుచుకుంటే క్లియర్గా మన ఫేస్ అందులో కనపడుతూ ఉంటుంది, దుమ్ము ఉన్నప్పుడు కనపడదు. అలాగే మాయచే గర్భము, గర్భస్థ శిశువు గర్భంలో మాయతో ఉంటాడు. మాయ అంటే తెలుసు కదా, మ్యూకస్ పొర, మ్యూకస్ లేయర్, ఒక విధమైన బెలూన్ లాంటి, ఒక బెలూన్ ఎలా ఉంటుంది ఊదితే, బెలూన్ లాంటి ఒక లేయర్ లోపల గర్భస్థ శిశువు ఉమ్మ నీటిలో అలా 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 కదులుతూ తేలుతూ ఉంటాడనమాట. మ్యూకస్ పొర అంటారు దాన్ని. అంటే బయటికి మనకి చూస్తే ఇప్పుడు ఫొటోస్ అవన్నీ కూడా వస్తాయి గర్భధారణకు సంబంధించి, అవి మనం చూసామంటే గర్భం లోపల 9 నెలల నుండి బయటకు వచ్చేంత వరకు కూడా మ్యూకస్ లోపల శిశువు ఉంటాడు. మ్యూకస్ మాత్రమే కనపడుతూ ఉంటుంది ఫొటోస్లో చూస్తే. బయటకు వచ్చేసిన తర్వాత మ్యూకస్ తీసేస్తే అమ్ము నీరు వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయేసి శిశువు వచ్చినప్పుడు పేక్ కట్ చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ చూడాలనుకున్న వాళ్ళకి యూట్యూబ్లో కనపడతాయి, అంటే చూసి తెలుసుకోవచ్చు. ఆ విధంగా శిశువు 9 నెలల నిండేంత వరకు తల్లి గర్భంలో మాయలో ఉంటాడు. మాయ అంటే ఆ మ్యూకస్ మాత్రమే కనపడుతుంది బయటికి. అలాగా జ్ఞానము కూడా కామము చేత ఆవృతమై ఉంటుందట. అంటే మనందరిలో జ్ఞానం ఉంది, జ్ఞానము లేకపోవడము అనేది లేదండి. వీడికి జ్ఞానము లేదు అంటాం, జ్ఞానము లేదు అంటే లేదని కాదు, జ్ఞానము మరుగు పరచబడి ఉంది అని అర్థం. ఇంకా పెద్దలు ఏం చెప్తారంటే, కొన్ని శాస్త్రాల్లో ఉంటుంది, ప్రత్యేకించి మనకు కపిల మహర్షి కూడా దేవహూతికి ఉపదేశం చేస్తాడు, భాగవతంలో కనపడుతుంది అనమాట. గర్భస్థ శిశువు దశలో, దానిలో గర్భస్థ శిశువుకి
విశేషమైన జ్ఞానం ఉంటుందట. ఆ తర్వాత 6 నెలలకి 7 నెలలకి కిందకి తల వస్తుంది చూస్తారు, అలా తల వచ్చిన స్థితిలో కూడా తపస్సులో ఉంటాడట. అరే నేను మరలా సంసారంలో పడబోతున్నానే, పడినాక దైవాన్ని తలచుకోని అని భగవంతుణ్ణి చింతిస్తూ ఉంటాడట గర్భస్థ శిశువు. ఒక్కసారి బయటకు వచ్చి సంసారంలో పడిచి కేరమని ఏడ్చిన తర్వాత కళ్ళు తెరిచి చూసి ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అని గుర్తుపట్టడం నిదానంగా, ఇది నాది, అది పరాయిది, ఇది సంతోషం కలిగించేది, అది భయం కలిగించేది, ఇలా జ్ఞానం ఆరంభమైపోతుంది. అంటే ఏంటంటే ప్రతి మనిషిలో సహజంగా జ్ఞానం అనేది ఉంటుంది, లేకపోవడం అనేది ఉండదు. కానీ అది అజ్ఞానం వలన కప్పబడి ఉంటుందన్నమాట. మరి ఎలా జ్ఞానులు అవుతారు అంటే నిదానంగా అజ్ఞానం తొలగించుకోగా మబ్బులు కొంచెం పక్కకు పోయిన తర్వాత సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో, అద్దము క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచిన తర్వాత మన ముఖం అద్దంలో ఎలా ప్రకాశిస్తుందో, పొగంతా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నిప్పులు లేదా అగ్ని మనకు ఎలా కనపడుతుందో, తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మాయను తీసేసి ఉమ్ము నీరు పోయిన తర్వాత శిశువుని ఎలా మనం బయటకు తీస్తామో, అట్లా ఈ అజ్ఞానాన్ని కొంచెం పోగొట్టుకుంటే జ్ఞానం అదే మనలో ప్రకాశిస్తూ కనపడుతూ ఉంటుంది, మనకు తెలుస్తూ ఉంటుంది, ఎదుటి వాళ్ళకి కూడా అర్థమవుతూ ఉంటుంది. ఈ జ్ఞానం అట ప్రకాశించకుండా ఆ విధంగా కవర్ అయిపోయి ఉండడానికి కారణం ఏమిటి అంటే కామము అంటే కేవలం లైంగిక చర్య అని మాత్రం అనుకోకూడదండి. కామము అనే దానికి అర్థము కోరిక. రకరకాల కోరికల మీద వెంపర్లాట ఏదైతే ఉందో అదే అజ్ఞానం. అసలు మనకు నేనేమిటి, నా స్థాయి ఏమిటి, స్థితి ఏమిటి, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, ఉండగా ఈ దేహంలో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనే ఒక ఆత్మవిచారణ అనేది చేసుకోకుండా నిరంతరము తెల్లారులేస్తే ఇది కావాలి, అది కావాలి, ఈ సమస్య వచ్చి పడింది, ఆ ఇబ్బంది వచ్చి పడింది, ఎలా తీరుతుంది, ఏం చెయ్యాలి, తేలిక మార్గాలు ఏమైనా ఉన్నాయా, భగవంతుడి విషయంలో కూడా ఇదే వెంపర్లాట. ఆధ్యాత్మిక సాధన పూజలు పేరుతోటి మనం చేసేది ఏమిటి అంటే నిరంతరము కోరికలు ఎలా తీరాలి, ఇదే కాన్సెప్ట్. చెప్పేవాళ్ళు కూడా ఈ కోరికలు తీరాలంటే ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, ఇదే చెప్తూ ఉన్నారు. జనాల నాడి అది కాబట్టి దాన్ని గ్రహించి వాళ్ళు అదే చెప్తూ ఉన్నారు. ఇదంతా ఏమిటి అంటే అజ్ఞానమే. ఈ కోరికల పట్ల విపరీతమైన వెర్రి, ఆకర్షణ, వెంపర్లాట ఏదైతే ఉందో ఇదే అజ్ఞానం. ఈ కామం ఏదైతే ఉందో అది జ్ఞానానికి అడ్డుపడుతుందట పరమాత్మ చెప్తూ ఉన్నాడు. అంటే మనలో జ్ఞానం లేకపోవడం కాదు, ఉంది, అది మనలో ప్రకాశించకుండా మరుగునబడి ఉంది. ఏది మరుగుపరిచిందంటే మనలో ఉండే తీవ్రమైన కోరికలు, ఈ అజ్ఞాన జనితమైన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞానాన్ని మరుగుపరిచి అవి బాగా పైకి వస్తున్నాయి. మనం అవే నిజం అనుకుంటున్నాం, అవే కావాలనుకుంటున్నాం, అవి తీరడానికి ఏం చేయాలని ఆలోచనలు చేస్తున్నాము, అవి తీరడానికి దేవుడి దగ్గర కూడా పెడుతున్నాము, అవి తీరాలనే దేవుడికి దండం పెట్టుకుంటున్నాము, అవి తీరాలనే దేవుడిని దంచుకుంటున్నాము. ఇదంతా ఏమిటి అంటే కేవలం అజ్ఞానం, అంతే, ఎందుకంటే ఏమీ లేదు. ఆలోచించండి, నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలి, లేదా భగవత్ సాక్షాత్కారం కావాలి, భగవంతుడిని ప్రేమించాలి, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తితోటి ఎంతమంది పూజలు చేస్తున్నారు, ఎంతమంది గుడికి ఎడుతున్నారు. అలా ఏమీ లేదే. తెల్లారలేస్తే మనం పూజలు చేసేది, ఒక పారాయణ చేసేది, ఒక గుడికి వెళ్ళేది కోరికలు తీర్చుకోవడానికి. ఎక్కడికి వస్తే కోరికలు తీరతారండి అని గుళ్ళు కట్టి గుళ్ళలో వాళ్ళే చెబుతున్నారంటే ఇంకెక్కడి జ్ఞానము, ఇంకెక్కడ భగవంతుడి గురించిన అన్వేషణ. కాబట్టి పరమాత్మ నీలో స్వయంగా సహజంగా ఉన్న జ్ఞానాన్ని ఈ అజ్ఞానము లేదా ఈ కోరికల వెంపర్లాట ఏదైతే ఉందో అది కవర్ చేసేసింది నాయన. కాబట్టి నీలో అజ్ఞానమే ప్రకాశిస్తుంది, అది కనపడుతుంది తప్ప నీలో ఉన్న జ్ఞానం మరుగుపరచబడి ఉంది, అది కనిపించడం లేదు అని స్పష్టంగా ఈ శ్లోకాలే వివరించి చెప్తున్నారు. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.